శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావు కృష్ణ. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావు కృష్ణ. శ్రీ రుక్మిణీశ లక్ష్మీ స్వరూపిణియగు రుక్మిణికి నాథుడవైన కేశవ. కేశవ అంటే నీటి యందు నిద్రించువాడు. నారద సంగీతంలో నారదుని యొక్క సంగీతానికి వశుడైన వాడా నగధర శౌరి. గోవర్ధన పర్వతమును దాల్చిన వాడా, ద్వారకావాసుడా, భక్తులను పాలించేవాడా ఓ శ్రీకృష్ణ, కారుణ్యంతో కరుణతో మమ్ములను కాపాడు. క్రూరాత్ముడు అజామీళుడు నారాయణ యంచునాత్మనందను విలువ నేరీతి నేలుకొంటే ఏరీ నీ సాటి వేలుపులెందుకు కృష్ణ లెందును కృష్ణ. క్రూరాత్ముడు అజామీళుడు నారాయణ యంచునాత్మనందను విలువ నేరీతి నేలుకొంటే ఏరీ నీ సాటి వేలుపులెందుకు కృష్ణ లెందును కృష్ణ. క్రూరాత్ముడు దుర్మార్గుడు అజామీళుడు పరమ దుర్మార్గుడు. బ్రాహ్మణ జన్మ జన్మించి ఒక శూద్రకన్యను గూడి పిల్లల్ని కానీ వాళ్ళను పోషించడం కోసం వేట వృత్తిగా పెట్టుకొని దారి దోపిడీలు చేసి మహాక్రూరాత్ముడు. వాడు తన చిన్న కొడుకు పేరు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. వాడు మరణించే కాలంలో యమభటులు ఎదురుగా నిలబడగా భయంతో నారాయణ 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 అని తన ఆత్మానందను విలువ తన కొడుకును పిలిచాడట. అంత దుర్మార్గుడైనప్పటికీ వాడు నారాయణ అని పిలిచినంత మాత్రంలో విష్ణు భటులు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళారు. అది నారాయణ నామం యొక్క గొప్పతనం. నారాయణుడు తన పేరు తలిచినంత మాత్రంలో ఆ విధంగా ఏలుకుంటాడు. ఆయన తోడు సాటైన వేల్పులేవు ఇంకా దేవతలు ఎవరైనా ఉన్నారా? ఆ నామము అంత గొప్పది. మోక్షాన్ని పొందాడు వాడు అజామయుడు. కాబట్టి కృష్ణునికి విష్ణువుకు సమానమైన దైవం ఎవరూ లేరు. చిలుకనొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయ్యనుచు శ్రీపతి పేరం పిలిచిన మోక్షము నిశ్చితి వలరగమిముదల సుజనుల కరుదా కృష్ణ. చిలుకనొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయ్యనుచు శ్రీపతి పేరం పిలిచిన మోక్షము నిశ్చితి వలరగమిముదల సుజనుల కరుదా కృష్ణ. ఒక రమణి ఒక స్త్రీ ఒక చిలుకను పెంచుకొని ఆ ముద్దుల చిలుకను శ్రీరామాయ అనుచు పేరు పెట్టి పిలిచిందట. ఎప్పటికీ దాన్ని ప్రేమగా శ్రీరామ 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 అని శ్రీరామనామాన్ని చేసింది. కాబట్టి చిలుకను పిలిచినంత మాత్రంలోనే మోక్షాన్నిచ్చాడు స్వామి. నిన్ను భక్తితో విష్ణువును భక్తితో ధ్యానించే వారికి ముక్తి కలగదా? తప్పకుండా కలుగుతుంది. అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శారంగ ముకుంద చక్రాది దివిజ సన్నుత చక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శారంగ ముకుంద చక్రాది
దివిజ సన్నుత చక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. అక్రూర వరద, అక్రూరుని కాపాడినటువంటి నారాయణ, మాధవ, లక్ష్మీనాథ. మాధవ అంటే లక్ష్మీనాథుడు అంటే, మా అంటే అమ్మ, ధవుడు అంటే భర్త. మాధవ, లక్ష్మీనాథ, చక్రాయుధ, చక్రమును ఆయుధముగా కలవాడు అయినటువంటి విష్ణుమూర్తి, ఖడ్గము చేతి యందు ఉన్నటువంటి శారంగం అనే ధనుస్సును కలిగి ధరించినవాడా, ముకుంద మోక్షమునిచ్చేవాడా, శక్రాది దివిజ సన్నుత. శక్రుడు అంటే ఇంద్రుడు. శక్రాది దివిజ సన్నుత, ఇంద్రుడు మొదలైన వారి చేత పొగడబడేటువంటి వాడు. అటువంటి పొగడబడుతూ పూజింపబడుతూ ఉండేటువంటి వాడా కృష్ణ, నన్ను కరుణతో చూడు నాయన అని ప్రార్థన. నందుని ముద్దుల పట్టివి మందరగిరి ధరుని హరిని మాధవు విష్ణున్, సుందర రూపుని మునిగణ వందితు నిన్ను దళతు భక్త వత్సల కృష్ణ. నందుని ముద్దుల పట్టివి మందరగిరి ధరుని హరిని మాధవు విష్ణున్, సుందర రూపుని మునిగణ వందితు నిన్ను దళతు భక్త వత్సల కృష్ణ. భక్తవత్సల కృష్ణ, భక్తులపై కరుణ గల శ్రీకృష్ణ, నందుని ముద్దుల కుమారుడి వైపు మందర పర్వతాన్ని ఎత్తావు. హరి, మాధవుడు, విష్ణు అని పేర్ల చేత పొగడబడుతూ ఉంటావు, పిలువబడుతూ ఉంటావు. సుందర రూపుడివి, ముని జనాలు నిన్నెప్పుడు పొగుడుతూ ఉంటారు. అటువంటి నిన్ను ఎప్పుడు నేను తలుస్తూ ఉన్నా స్వామి, నన్ను కరుణతో కాపాడు. ఓ కారుణ్య పయోనిధి, నాకాధారంబ వగుచు నయము గౌరవన్, నాకేల ఇతర చింతలు నాకాధిపని, నాకాధిప వినుతలోక నాయక కృష్ణ. ఓ కారుణ్య పయోనిధి, నాకాధారంబ వగుచు నయము గౌరవన్, నాకేల ఇతర చింతలు నాకాధిపని, నాకాధిప వినుతలోక నాయక కృష్ణ. నాకాధిప వినుత అంటే స్వర్గానికి ప్రభు అయిన ఇంద్రునిచే నుతింపబడేటువంటి వాడా. నాకాధిప వినుత లోకనాయక, లోకములకు ప్రభు అయినటువంటి ఓ శ్రీకృష్ణ, కరుణకు సముద్రం వంటి వాడు. నాకు అండగా ఉంటూ నయముగ బ్రోవన్ అంటే నేను వేరే ఆలోచనలు చేసి వేరే చెడు త్రోవలలో పోతూ ఉంటే నన్ను కాపాడుతూ ఉన్నావు. నాకు అండగా నిలబడి ప్రోచుచుండగా నాకు ఇతర చింతలు, ఇతర ఆలోచనలు ఎలా కలుగుతాయి? ఇంకా నువ్వు నా వెంబడే ఉన్న తర్వాత వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి కృష్ణ? వేరే ఆలోచనలు అవసరమే లేదు. నీ ఆలోచనే చాలు, నిన్ను చింతించడమే చాలు. ఓ కృష్ణ, నిన్ను నేను చింతిస్తూ ఉంటాను, నన్ను కాపాడు. వేదంబులు గణనేరని యాది పర బ్రహ్మమూర్తి వనకమురారి, నా దిక్కు చూచి కావు నీ దిక్కే నమ్మినాడ నిజముగా కృష్ణ. వేదంబులు గణనేరని యాది పర బ్రహ్మమూర్తి వనకమురారి, నా దిక్కు చూచి కావు నీ దిక్కే నమ్మినాడ నిజముగా కృష్ణ. ఓ కృష్ణ, 4 వేదములు అయినా కూడా వేదాలు నిన్ను తెలుసుకొనలేవు. లేనట్టి ఆది పరబ్రహ్మమూర్తివి నువ్వు. పాపములు లేనివాడివి. రాక్షసులకు మురా అనే రాక్షసుడికి విరోధమైన వాడా ఓ మురారి కృష్ణ, రక్షింపు, నన్ను చూడు. నీవు రక్షించకుండా ఇంకెవరు రక్షిస్తారు స్వామి? నా దిక్కు చూడు, కావు, రక్షింపు. నీ దిక్కే నమ్మినాడా, నిన్నే నమ్ముకొని ఉన్నటువంటి వాడను. నిజంగా ఇది అబద్ధం కాదు.
సత్యంగా నిన్ను నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాడిని నన్ను రక్షింపు. 14 భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొని నేర్పరివై విదితంబుగా నా దేవకి యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణ. 14 భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొని నేర్పరివై విదితంబుగా నా దేవకి యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణ. 14 లోకాలు కదలకుండా నీ కడుపులో నేర్పుగా నిలుపుకొని ఉన్నటువంటి వాడవు స్వామి. ఆ దేవకీదేవి కడుపులో ఏ విధంగా ఎట్టు లొదిగియుంటివి? విదితంబుగా అంటే ఆమె కడుపులో శిశువువై కనిపిస్తూ ఉన్నావు, కానీ నీ కడుపులోనే 14 భువనాలు ఉన్నాయి. ఏ విధంగా ఆమె కడుపులో ఒదిగి అణిగి ఉన్నావు స్వామి? ఆశ్చర్యం. ఇది చాలా చిత్రమైన విషయం స్వామి. అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమున పుట్టి యా దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు సేయంగ కృష్ణ. అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమున పుట్టి యా దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు సేయంగ కృష్ణ. రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి తిథి నాడు ఆ దేవకీదేవికి 8వ చూలునందు పుట్టి దుర్మార్గుడైనటువంటి కంసుణ్ణి వధించి ఈ లోకాన్ని ప్రతిపాలన చేసావు, చక్కగా పాలన చేసావు నువ్వు. అల్ల జగన్నాథుడు వ్రే పల్లియకి క్రీడార్థమయ్య పరమాత్మునకు గొల్ల సతియా యశోదయు తల్లియునై చన్నుగుడిపెదనరగ కృష్ణ. అల్ల జగన్నాథుడు వ్రే పల్లియకి క్రీడార్థమయ్య పరమాత్మునకు గొల్ల సతియా యశోదయు తల్లియునై చన్నుగుడిపెదనరగ కృష్ణ. స్వామి, త్రిలోకాధిపుడవైన నీకు ఆ గొల్లపల్లె రేపల్లె ఒక క్రీడాస్థలమైంది. భగవంతుడైన నీకు ఆ గొల్ల ఇల్లాలు ఆ యశోద తల్లి అయ్యి అందరినీ కాపాడేటువంటి స్వామివి, అందరినీ రక్షించేటువంటి వాడువైనటువంటి నీకు తల్లి అయి ఆమె చక్కగా పాలిచ్చింది. ఆమె ఎంత అదృష్టవంతురాలు కృష్ణ. ఎంత విచిత్రం! నీ రేపల్లె ధన్యమైంది, యశోద ధన్యురాలైంది, ఆమెను ధన్యులు చేసావు స్వామి.